నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మహాభారతం 14th ఎపిసోడ్ పాండురాజు మరణం. పాండురాజు తన భార్యలతో పిల్లలతో చాలా కాలం అడవిలో ఉన్నారు. ఒకరోజు పాండురాజు మాధురి వసంతకాల విచిత్రాలను ఆనందిస్తున్నారు. ఆ సమయంలో పాండురాజు బ్రహ్మచర్య వ్రతం సడలింది. ఋషి శాపం కారణంగా పాండురాజు వెంటనే చనిపోయాడు. మాధురి తన బాధను తట్టుకోలేకపోయింది. పాండురాజు మరణానికి తానే కారణమని బాధపడింది. తన పిల్లల్ని కుంతీదేవికి అప్పగించి మాధురి అగ్నిలోకి దూకి మరణించింది. అక్కడే అడవిలో ఉన్న మునీశ్వరులు హస్తినాపురం వచ్చి పాండురాజు విషయం తెలపడంతో రాజ్యమంతా బాధపడింది. భీష్ముడు విదురుడు చాలా బాధపడ్డారు. కానీ పాండవులు తిరిగి హస్తినాపురానికి వస్తున్నారని సంతోషిస్తారు. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు పాండురాజు అంత్యక్రియలు జరిపించి కుంతీని తన పిల్లలతో హస్తినాపురానికి తీసుకుని వస్తారు.